ట్రైలర్ స్టార్టింగ్లోనేమో మీరు దెయ్యాలు హంటర్స్ ఎక్కడ అనేది గోస్ట్ హంటర్లా మొదలు పెట్టారు. రివర్స్ క్లైమాక్స్ లాస్ట్కి వస్తే ట్రైలర్ లాస్ట్కి అసలు గోస్టులతోటే ఫైట్ చేసిన సీన్లోకి వెళ్ళిపోయారు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది ట్రైలర్లోని కంప్లీట్గా. ఈవెన్ ఫిల్మ్లో కూడా దిస్ ఎ గ్రాడ్యువల్ ప్రోగ్రెస్. అంటే ఫస్ట్ గోస్ట్ హంటర్ కానీ గోస్ట్ని బిలీవ్ చేయను నేను. సో అదే ఒక చిన్న తేడాగా ట్విస్ట్ ఉంటుంది వాడి క్యారెక్టర్లో. సో అలాంటి ఒక గోస్ట్లు లేవని నమ్మే వ్యక్తి కొన్ని సిట్యువేషన్స్లో ఎలాంటి సిట్యువేషన్స్ ఫేస్ అవుతాడు, ఆ సిట్యువేషన్స్ ఎలా లీడ్ చేస్తాయి. సో దట్ ఈస్ ది చేంజ్ ఓవర్. మీరు అలా ఆ చూసిన చేంజ్ ఓవర్ ప్రాపర్ జస్టిఫైడ్ ఉంటుంది లాస్ట్కి వచ్చేటప్పటికి. సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు పెట్టారు. ఎందుకని అంటే హిందీ కోసం ఒకడు, తెలుగు కోసం ఒకడు, ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి సినిమా చేశారా? యాక్చువల్లీ ఇది ప్రొడ్యూసర్ కాల్. బికాస్ ఈ ఫస్ట్ నుంచే డే 1 నుంచి ఈ సినిమా తెలుగు, హిందీ చేయాలని. తెలుగులో షూట్ చేస్తాం కానీ హిందీలో కూడా డబ్ అవుద్ది. అందుకని ఆర్టిస్టులు కూడా చూస్తే ఇట్స్ అ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ హిందీ అండ్ తెలుగు. కానీ సూట్ అయ్యే క్యారెక్టర్స్నే పెట్టాం, బట్ ఇట్స్ అ బ్యాలెన్స్ అనమాట. సో అట్లాగే ప్రొడ్యూసర్స్ కాల్ ఒక హిందీ డైరెక్టర్ కూడా ఉంటుంది. బట్ ఇనిషియల్ అనుకున్న ప్రాబ్లం వద్దా అని చెప్పి, బట్ వాళ్ళిద్దరు కూడా బాగా జల్లారు. వెంకట్ కళ్యాణ్ అని, అభిషేక్ అని ఇద్దరు ఉన్నారు. ఇద్దరు చాలా క్లియర్ కట్గా ఇది నా రెస్పాన్సిబిలిటీ, నీ రెస్పాన్సిబిలిటీ, ఆ టైప్ ఆఫ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఉంది. సో ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు, చాలా ఈజీగానే చేశారు. ఎక్కడ అసలు నాట్ ఈవెన్ వన్ సిచ్యువేషన్ వేర్ ఇన్ దే హ్యాడ్ ఎ ఫైట్ ఆర్ ఆర్గ్యుమెంట్ అట్లాంటిది ఏం లేదు అసలు.